ప్రస్తుత పరిస్థితులలో సెల్ ఫోన్ అనేది చాలా అత్యవసరమైన వస్తువు. సెల్ ఫోన్ లేకుండా ఒక అడుగు కూడా ముందుకు వేయలేని పరిస్థితులు తయారయ్యాయి. మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఈ వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మొబైల్ రంగంలో మొబైల్ అత్యాధునికమైన పోకడలను సంతరించుకున్న తరుణంలో నేడు కొత్త యాప్లు ఎన్నో దర్శనమిస్తున్నాయి. సెల్ ఫోన్ తెరిచిందంటే చాలు రకరకాల యాప్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. మరి అలాంటి తరుణంలో మనము మంచి యాప్లేవో చెడ్డ యాప్లేవో మనమే గుర్తించుకోవాలి. మన మీద మనకి నియంత్రణ అనేది ఉండాలి. కొన్ని రకాల యాప్ల వల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది. అదేవిధంగా కొన్ని దుష్పరిణామాలను సంతరించుకునే యాప్లు కూడా ఉంటాయి. కొన్ని ప్రత్యేకంగా మోసంతో దోపిడీ చేయాలనే ఉద్దేశంతో తయారయ్యే యాప్లు ఉంటాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోదగ్గవి బెట్టింగ్ యాప్లు. ఈ బెట్టింగ్ యాప్ల వల్ల యువత నేడు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి దాపురిస్తున్నది. ఈ బెట్టింగ్ యాప్ల మీద నియంత్రణ లేకపోవడం వలన యువత ఇట్టే ఆకర్షితులవుతున్నారు. మరి ఆ ఆకర్షించే యాప్ల వల్ల తమ దగ్గర ఉన్నదంతా ఊడ్చిపెట్టుకొని ఇల్లు గుల్ల చేసుకొని ఆర్థిక పరిస్థితులను తట్టుకోలేక ఎవరికీ చెప్పుకోలేక ఆ బాధని తమలో తామే అనుభవిస్తూ బయటికి వెళ్తే ఎలా ఉంటుందో తల ఎత్తుకోలేని పరిస్థితి తయారైందన్న ఆవేశంతో అనాలోచిత నిర్ణయాలు తీసుకొని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరి ఆ ఆత్మహత్యల వల్ల కేవలం వారి ఒక్క ప్రాణమే పోవడం లేదు, వారి మీద ఆధారపడి జీవించే వాళ్ళందరూ కూడా జీవోత్సవాలుగా తయారవుతున్నారు. అటువంటి తరుణంలో యువత ఇకనైనా తెలుసుకోండి, బెట్టింగ్ యాప్ల జోలికి వెళ్ళకండి. ఏ యాప్ల వల్ల మనకు ఉపయోగం ఉంటుందో వాటినే మీరు అనుసరించండి. ఎవరో వచ్చి ఏమో చేస్తారని చూడకుండా మీ మీద మీరే నియంత్రణ అనేది ఏర్పరచుకోండి. మీరు జీవించండి, మీ కుటుంబాలను జీవించనియండి, వారికి ఒక మంచి భవిష్యత్తును అందించే ప్రయత్నం చేయండి. అంతేగాని ఇలాంటి దిక్కుమాలిన యాప్ల జోలికి వెళ్ళి మీ జీవితాలను అగమ్య గోచరంగా తయారు చేసుకోకండి. మీ మీద ఆధారపడ్డ మీ అక్కలు, చెల్లెళ్ళు, కుటుంబ సభ్యులందరినీ కూడా బాధ పెట్టకుండా అందరూ కూడా మంచిగా జీవించే పరిస్థితులను కల్పించండి. యువత ఇకనైనా మేలుకోండి, ఇలాంటి యాప్ల జోలికి వెళ్ళకండి. జై భీమ్.